ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్నపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్నపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. రైశోభ, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తీన్మార్ మల్లన్నను వ్యాఖ్యలను కీలకంగా చూస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా గత నెలలో ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న కులగణన మీద ఇది ఓసీల జనాభా నుంచి బీసీల జనాభా తగ్గించేటటువంటి కుట్ర చేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆయన ప్రభుత్వం మీద అలిగేషన్ చేశారు. ఆ నేపథ్యంలోనే కులగణన 55 రోజుల పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, ఉద్యోగ వివరాలను సేకరించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదికను మీడియా ముఖంగానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాల్చివేయడం పట్ల టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే వివరణ ఇచ్చుకోవాలంటూ కూడా గత నెల 12వ తేదీ కూడా అవకాశం ఇచ్చింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. చిన్నారెడ్డి ఈ యొక్క షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ఏదైనా ఉంటే ఏఐసీసీతోనే తెలుసుకుంటాను, కాకపోతే రాష్ట్ర స్థాయి నేతలకు అలాగే రెడ్డి సామాజిక వర్గ నేతలకు నేను వివరణ ఇచ్చుకోలేను. వివరణ ఇచ్చినట్లయితే కనుక రెడ్డి సామాజిక వర్గం ముందు బీసీ సామాజిక వర్గం ఉప్పిపోయింది అనేటటువంటి స్టేట్మెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క షోకాజ్ చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి ఇచ్చినటువంటి నోటీసులకు తీన్మార్ మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయన మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. అయితే టీపీసీసీ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సస్పెన్షన్ వేటు వేస్తూ తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా ఆయన ఈ యొక్క షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఈ యొక్క షోకాజ్ నోటీస్ వెనుక ఉన్నటువంటి అంశం కావచ్చు, అలాగే పలుమార్లు కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మీద ఆయన కీలక కామెంట్స్ చేసిన నేపథ్యంలో కూడా టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ యొక్క షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. అయితే ఈ అంశాన్ని మీద కూడా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం పట్ల కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఆ పార్టీ లైన్ దాటితే ఎవరిపైన అయినా ఎంతటి వారిపైన అయినా ఈ యొక్క చర్యలు ఉంటాయి అనేటటువంటి కామెంట్ చేశారు. అయితే ఇది ఒక హెచ్చరికగా భావిస్తున్నాం. ఏ ఒక్కరైనా సరే సీఎం నుంచి పార్టీ కార్యకర్త వరకు కూడా అందరూ పార్టీ లైన్ లో లోబడే ఉండాలి తప్ప ఎవరు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఒక కీలకమైన అటు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఒక రకంగా తీన్మార్ మల్లన్నను ప్రోత్సహించారు. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇప్పించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు అనేటటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన 1 డేలోనే ఈ యొక్క షోకాజ్ నోటీసు కాస్త సస్పెన్షన్ నోటీస్ గా మారడం పట్ల కూడా కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలను చూసుకొని ఈ యొక్క
తీన్మార్ మల్లన్న చేసినటువంటి కులగణన మీద చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ యొక్క సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.